మహబూబాబాద్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలోని చెరువు మత్తడితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు అలుగుపోయడంతో రహదారులపై వరద పోటెత్తడంతో మహబూబాబాద్ ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయింది. ప్రయాణికులు, బస్సు డ్రైవర్ కూడా వరదలో చిక్కుకుపోయారు. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలకు ప్రమాదం తప్పింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు లైవ్ ద్వారా. తిరుపతి. మూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో బీభత్సం పరిస్థితి కనబడుతుంది. వరుణుడి బీభత్సంతో కూడా నగరంతో పాటు పల్లె గ్రామాలన్నీ కూడా అతాకుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేక తండాలు మొత్తం జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం ఇప్పుడు నేను వరంగల్ నగరంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గం వరంగల్ టౌన్ అండర్ బ్రిడ్జ్ దగ్గర చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. వరంగల్ నగరంలోనే బ్రిడ్జ్ దగ్గర ఇటువంటి పరిస్థితి తలెత్తింది. కారు మొత్తం సగం వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ కారు చూస్తే ఆ టైర్ల వరకు కూడా మనకు కనిపించట్లేదు. ఈ రోడ్డు శివనగర్ అంటే వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి శివనగర్ వెళ్ళేటువంటి ఈ రోడ్డు మార్గం చూడొచ్చు. అండర్ బ్రిడ్జ్ అంతా కూడా మొత్తం రెండు వైపులా వాటర్తో జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు నుంచి కారు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కారు మొత్తం నీటిలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ క్లోజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పోలీసులంతా ట్రాఫిక్ సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తే ఎవరు కూడా ఇటువైపు రాకుండా మొత్తం ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్ చూస్తున్నాం. వరంగల్ టౌన్లోనే వరంగల్ నగరం వరంగల్ బ్రిడ్జి దగ్గర ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అటు నుంచి ఇటు రాకుండా ఇటు నుంచి అటు వైపు ఎవరు వెళ్లకుండా వరంగల్ ట్రాఫిక్ పోలీసులు అయితే విధులు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి కూడా మొత్తం అండర్ బ్రిడ్జ్ వైపు ఎవరు వెళ్లకుండా వరంగల్ పోలీసులు ప్రయాణికులు కావచ్చు వెళ్ళేటువంటి వాహనదారులకు సూచనలు తెలియజేస్తూ వర్షం ఉంది, ఎక్కువగా అతి వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ సహకరించి చెప్తున్నారు. వరంగల్ ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారు. ఎప్పుడు ఈ కారు మునిగింది, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ప్రయాణికులకు ఏం చెప్తారో అర్థం మాట్లాడడం. సార్, ఎట్లా ఉంది వర్షం పరిస్థితి? ప్రయాణికులకు ఏం చెప్తారు? వర్షం విపరీతంగా ఉందమ్మా. మన వరంగల్ ఏరియాలో ఇప్పుడు బాలాజీ టెంపుల్ దగ్గర డైవర్షన్ పెట్టాము. చెమ్మాన్ నుంచి పంపిస్తున్నాం వెహికల్స్. అట్లనే అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా అవతల వైపు 2 sides కూడా వాటర్ ఎక్కువ ఉన్నాయి. అతను కార్ అతను కొంచెం అంటే వెళ్ళిపోతుందన్న కాన్ఫిడెన్స్ మీద వెళ్ళిపోయాడు, కానీ అది వాటర్ ఎక్కువై స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు లిఫ్టింగ్ వెహికల్ తీపిస్తాం. అంటే అత్యవసరం అయితే తప్పించి అందరూ ప్రజలకి సూచన ఏంటంటే అత్యవసరం అయితే తప్పించి బయటకు రావద్దు. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి అన్ని చోట్ల. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్, 80 feet రోడ్డు, ఫోర్ట్ రోడ్డు, ప్లస్ ఇక్కడ అండర్ బ్రిడ్జ్, ప్రతి చోట్ల కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. అటు ప్రతి ఒక్కరికి సలహా ఏంటంటే అత్యవసరం అయితేనే బయటికి రండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నెసరిగా రోడ్ల మీదకి వచ్చి వాటర్లో ఏం కాదనే ఓవర్ కాన్ఫిడెన్స్తో పోవడం వల్ల ఏమవుతుంది, ప్రమాదాలు కొని తెచ్చుకోవడం అవుతుంది. కార్లో ఎంతమంది సార్? ఒక్కరే ఉన్నారా? కారు ఎటు నుంచి వెళ్తుంది? ఏం చెప్తున్నారు వాళ్ళు? కార్లో ఒక్కరే ఉన్నారు. ఇవన్నీ పాయింట్స్ రెగ్యులేట్ చేస్తుంటే అతను మా వాళ్ళు చెప్పినా సరే వినకుండా స్పీడ్గా వెళ్ళిపోవడం వాటర్ ఇంజన్లో పోయడం వల్ల స్ట్రక్ అయింది. ఒక 5 నిమిషాల్లో ఒకటి లిఫ్టింగ్ వెహికల్ తెప్పించి దాన్ని తీపిస్తాం. అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫ్లో ఎప్పటి నుంచి ఎట్లా ఉంది? ఏ టైం వరకు క్లియర్ అవుతుందంటే ఏం చెప్తారు? మార్నింగ్ వరకు నార్మల్ ఉందేమో, సడన్గా ఇప్పుడు ఒక 1 hour నుంచే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువైంది. టౌన్లో ట్రాఫిక్ సంబంధించి ఎట్లా ఉన్నాయి? జంక్షన్లలో వాటర్ కావచ్చు, ఫ్లో ట్రాఫిక్ సంబంధించి చెప్తారు? ట్రాఫిక్ సంబంధించి ప్రాబ్లం ఏం లేదు. అంటే అన్ని చోట్ల కూడా అంటే వాహనాలు ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉంది. వాహనాలు ఫ్లోటింగ్ తక్కువ ఉంది కానీ వాటర్ ఫ్లోటింగ్గా కొంచెం ప్రాబ్లం ఉంది. అన్ని చోట్ల కూడా మేము బ్యారికేడ్స్ క్లోజ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. వరంగల్ నగరంలో కూడా మొత్తం అన్ని జంక్షన్లలో కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జ్ దగ్గర చూడొచ్చు. ఒక కారు వెహికల్ వెళుతున్నటువంటి ఉద్దేశంతో బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, కానీ కారు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు ఒక లిఫ్టింగ్ వెహికల్ తీసుకొచ్చి వెహికల్ను తరలించేటువంటి ప్రయత్నం చేసినట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఒకసారి విజువల్ చూస్తే ఇక్కడ ఎవరు కూడా లోపలికి నడిచి వెళ్ళేటువంటి ప్రయత్నం కావచ్చు, లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వరద ప్రవాహం ఎక్కువగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో వరంగల్ నగరంతో పాటు అనేక గ్రామాలకు సంబంధించిన రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉందో అక్కడ పోలీసులు ఇలా బారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎవరు కూడా రావద్దు, ఎవరు కూడా అతి జాగ్రత్త కొద్దీ ఎవరు కూడా ఏం కాదన్నటువంటి నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తూ వరంగల్ నగరానికి సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేసిన
పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఇటు ఆర్టీసీ బస్సులు ఎవరైతే చిక్కుకున్నారో అక్కడ తోపన్పల్లి దగ్గర వారిని ఒక నెక్కొండ మండల కేంద్రంలో బస ఏర్పాటు చేశారు. ఇటు మహబూబాద్ రైల్వే స్టేషన్లో మొత్తం వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్ టౌన్లోకి కురవి రైల్వే గేట్ దగ్గర బంధం చెరువు తెగిపోవడంతో మహబూబాద్ టౌన్లోకి కూడా వరద నీరు ఎక్కువగా పోటెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరుణి ప్రతాపంతో జనజీవనం అంతా స్తంభించిన పరిస్థితి కనబడుతుంది. ఇలా నా వెనకాల కనిపిస్తున్నటువంటి కార్లు కావచ్చు, అనేక ఇండ్లు కావచ్చు, వరదతో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.